విశాఖలో సారథ్యం ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చెప్పారు. ఇక సెప్టెంబర్ 17వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖలో పర్యటిస్తారని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంతలను నిర్వహిస్తామని మాధవ్ చెప్పారు. విజయాలతో పాటు మన ప్రాంతానికి గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి రావటం, దాని పక్కనే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ రావటం, దాని మధ్యలోనే ఆర్సనల్ మెటల్ సంబంధించిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ రావటం, అలాగే కింద కృష్ణపట్నం దాటిన తర్వాత బీపీసీఎల్ సంబంధించిన పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రావటం, అలాగే శ్రీ సిటీ, అలాగే ముందున్న శ్రీని సంబంధించిన ఫుడ్ ఎక్స్చేంజ్ పార్క్స్, అలాగే ఏవైతే దీర్ఘకాలికంగా ఉండిపోయిన SEZs ని దాని పునర్వైభవం కలిగించే ప్రయత్నం, ఇవన్నీ కూడా ఈ ఒక సంవత్సరంలో జరిగాయనే విషయం మీ అందరికీ తెలియజేయడానికి నిజంగానే ఆనందపడుతున్నాను. నరేంద్ర మోడీ గారు దీనికి అదనంగా ఆంధ్రప్రదేశ్ సెమీ కండక్టర్ సంబంధించిన ఒక యూనిట్ స్థాపన చేయడం కూడా నిజంగానే అద్భుతం. ఇది తొలి మెట్టు మాత్రమే. దానికి సంబంధించి పెట్టుబడి 754 కోట్లు అయ్యుండొచ్చు. కానీ సెమీ కండక్టర్ సంబంధించిన వ్యవస్థ కారణంగా మన యొక్క సెల్ ఫోన్స్ కానీ, మన యొక్క కెమెరాస్ కానీ, అనేక రకాల కార్లు కానీ నడుస్తున్నాయి. ఈ యొక్క చిప్స్ ని తయారు చేసే ప్రారంభం మన ప్రాంతంలో జరిగింది. ఒరిస్సా, ఆంధ్రాకి ఇచ్చిన మన ప్రాంతంలో ఉండే నైపుణ్యం కలిగిన ఏవైతే యువత ఉన్నారో దాని కారణంగా సెమీ కండక్టర్ హబ్గా మార్చడానికి త్వరలో అవకాశం ఉంది. ఆ విధమైన అవకాశాన్ని అందిపుచ్చుకొని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారు. ఆ విధంగా దీంతో పాటు అనేక పరిశ్రమలు, మన ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరిగే విధంగా ప్రయత్నం. 10 లక్షల కోట్ల రూపాయలు, అక్షరాల 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఒక సంవత్సరంలోనే డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగా మన ప్రాంతానికి వచ్చిన తీరు మనందరం కూడా చూస్తున్నాం. ఆ విధంగా అవన్నీ కూడా కేవలం పేపర్ మీద MOUల రూపంలో లేదు, అవి రియాలిటీ కింద ట్రాన్స్లేట్ అయ్యి దాని పనులు ప్రారంభమైన తీరు మనం చూడొచ్చు. ఆ విధంగా ఈ యొక్క పెట్టుబడుల యొక్క ఏదైతే ప్రాసెస్ 2 సంవత్సరాల్లో దాని ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కలిగే అవకాశం ఉంది. ఆ విధంగా మనం ముందుకెళ్లే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా చేసే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారతం రెండు కలిపి ముందుకు వెళ్ళాలని ఒక లక్ష్యం. 2047 కల్లా దేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలని, 100 వసంతాల పూర్తి చేసుకున్న మన స్వతంత్ర భారతావని అది చూడాలని చెప్పి, దాంట్లో ప్రజలందరూ భాగస్వాములు చేయాలని చెప్పి, దాంట్లో ఆంధ్ర ప్రాంతం అగ్రేసరిగా ఉండాలని మా ప్రయత్నం. ఆ విధంగా ముందుండి వికసిత భారతంలో వికసిత ఆంధ్ర యొక్క లక్ష్యాన్ని ముందుకు పెట్టుకొని ఇవాళ ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. ఆ విధమైన నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమం కూడా కొనసాగటం, రాబో కాలంలో ఈ యొక్క సారథ్యానికి సంబంధించిన అంశాలు అనేకం జోడించి ముందుకు వెళ్ళాలని చెప్పి మేము అనుకోవటం జరుగుతుంది. ఆ విధంగా అనేక కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రాశస్యాన్ని, ప్రాంతానికి సంబంధించిన విశేషాలని, సమస్యల్ని పూర్తి చేసి ముందుకెళ్లే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అడుగులు వేసే దిశగా ఉండాలి అని చెప్పి అనుకోవటం జరిగింది. దీంట్లో మాకు కలిగిన ఒక అద్భుత అవకాశం, ఈ యొక్క కార్యక్రమాల నేపథ్యం మా యొక్క జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి ఎప్పటికప్పుడు వివరించడం, ఆయన దీనిపైన చాలా అభినందించి తప్పనిసరిగా ఏదైనా ఒక కార్యక్రమంలో నేను పాల్గొంటానన్నాను. ఆయన ఆ విధంగా మమ్మల్ని ప్రోత్సహించిన నేపథ్యంలో విశాఖపట్నంలో మా యొక్క విశాఖపట్నంలో చివరి కార్యక్రమం ఉంటుంది కనుక వస్తే బాగుంటుందంటే వెంటనే ఆయన అంగీకరించి తప్పనిసరిగా వస్తానన్నారు. అనేక రకాల కార్యక్రమాలు కేంద్రంలో జరుగుతున్న తీరు మీ అందరికీ తెలుసు. అటువంటి చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా నేను వస్తానని చెప్పి మా అందరికీ కూడా కేవలం కార్యకర్తలను ప్రోత్సహించడం కోసం ఆంధ్ర ప్రాంతంలో అందరం కలిసి చేస్తున్న కృషికి ఆయన అభినందించాలని ఒక నేపథ్యంలో ఎల్లుండ 14వ తారీఖు రేపు ఆయన విశాఖపట్నం వస్తున్నారు. ఇవాళ రాత్రి ఆయన స్వాగతిస్తాం. తర్వాత రేపు ఒక భవ్య బహిరంగ సభ మన రైల్వే గ్రౌండ్స్లో జరుగుతుంది. ఆ విధంగా విశాఖపట్నం నేపథ్యంలో ఉండే అందరి కార్యకర్తల్ని కలిపే ప్రయత్నం, దానికోసం కూడా ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తాం. 98 వార్డుల నుంచి ప్రతి కార్యకర్త, ముఖ్యంగా బూత్ స్థాయి దగ్గర నుంచి అందరినీ తరలించే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా నడ్డా గారు ఈ యొక్క సారథ్యానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ ఆనందం. మీ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి, రావాలి అని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం. ఆ విధంగా ఈ యొక్క సారథ్య కార్యక్రమం సంబంధించిన మొదటి విడత కార్యక్రమం రేపు విశాఖపట్నంలో ఆయన యొక్క బహిరంగ సభతో అది ఆరంభం కాబోతుంది. ముగింపు కాదు, ఇది ఆరంభం కాబోతుంది. కొత్త రకమైన కార్యక్రమాలు చేయాలనే ఒక ప్రయత్నం కూడా. ఆ విధంగా మా పార్టీకి ఉన్నదే కార్యకర్తల బలం కనుక ఈ యొక్క కార్యకర్తల యొక్క నేతృత్వం, సారథ్యం కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా మేము ముందుకెళ్లాలనుకున్నాం. మీ అందరి యొక్క ఆశీర్వచనం కూడా కావాలి. ఆ విధంగా పత్రికా విలేకరులందరూ కూడా మమ్మల్ని ఇప్పటికీ ఈ కార్యక్రమాల్లో మీరు బాగా ముందుకు తీసుకెళ్లారు, మరింత ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా ఒకసారి విన్నవించుకుంటూ ఈ కార్యక్రమం రేపు 10:30కి ప్రారంభమవుతుంది మన రైల్వే గ్రౌండ్స్లో. ఆ విధంగా అందరూ కలిసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుందాం.